6 అంట, సూపర్ 7 అంట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాడట. నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ యుద్ధంలో నేను సిద్ధం, మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదవాడి భవిష్యత్ కోసం ఈ యుద్ధంలో మేమంతా కూడా సిద్ధమని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. ఈ యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో విలువలకు, విశ్వసనీయతకు మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ఈ కుట్రలలో, ఈ కుతంత్రాలతో, ఈ అబద్ధాలతో, ఈ మోసాలతో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి. లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి ఒక్కరికి, ప్రతి రైతన్నకు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెప్పాలి. పేదవాడి భవిష్యత్తుకు రక్షణగా జగనన్న ప్రభుత్వం మాత్రమే రక్షణగా ఉంటుంది అన్న విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మోసాలు చేసే వారిని నమ్మవద్దు అని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. చెప్పి ప్రతి ఇంట్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ పిల్లలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు తీసుకొని రావాలి. వాళ్ళందరూ కూడా జరిగిన మంచిని వాళ్ళు 100 మందికి చెప్పి వాళ్ళను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మంచి చేశాం, మంచి చేసి ఆ మంచిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ కూడా మంచి జరిగిన ప్రతి ఇంట్లో కూడా పిలుపునిస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరుగుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డకు తోడుగా అండగా నిలబడేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పి మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. మీ అందరినీ కూడా మంచి చేశాం, ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు గెలవాలి. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలవాలి. మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు. 175కు 175, 25కి 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 స్థానాలు ఎక్కడా కూడా తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మంచి చేసిన ప్రభుత్వానికి
దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఇప్పుడు మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన మన ఎంపీ